నన్ను బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బెర్దూరు వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా వార్డు మెంబర్లను నన్ను సహకరించి మా ఊరి పెద్దలు బిఎల్ఆర్ సార్ సహకారంతో టికెట్ ఇవ్వడం జరిగింది. సరే, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. మా మిత్రుడు శేఖర్ రెడ్డి గారు కూడా సహకరించారు నాకు. అదేవిధంగా తుంగపాడు ప్రజలు మొత్తం ఇప్పుడు 30 ఏళ్ల నుంచి నేను పార్టీగా పనిచేసుకుంటూ వస్తున్నా. ఈ పదవి ఉన్నా లేక ఇంతవరకు నేను ఏ పదవి ఆశించలేదు. ప్రజలు నా మీద గౌరవం ఉంచి ఓట్లేసి గెలిపిస్తారనే నమ్మకంతో ఉన్నా. వాళ్ళు అడిగిన అభివృద్ధి పనులన్నీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ అయింది. ఎలక్షన్ కోడ్ పోగానే కట్టియటం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఈ ఊరిని దత్తత గ్రామంగా తీసుకుంటూ ఇప్పటికీ 60-70 లక్షల వర్కులు ఇవ్వటం జరిగింది. సీసీ రోడ్లు అయితేంది, ఈ పైప్ లైన్ అయితే, స్కూల్లో అయితే బాగు చేయటం జరిగింది. అదేవిధంగా బిఎల్ఆర్ గారి ఆశ ప్రకారం మేము భారీ మెజార్టీ తోటి ప్రజలు నాకు ఈ పదవిని అంకితంగా ఆశ ఇస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా జనానికి 30 ఏళ్ళ నుంచి ఎలా సేవ చేస్తున్నానో, ప్రతి చిన్నపిల్ల ఎవరిని పిలిచినా వచ్చి వాళ్ళ ఆర్థిక సహాయాలు కానీ, వాళ్ళ ఇబ్బందులు కానీ అన్నీ తీర్చుకుంటూ వస్తున్నాను. పదవి లేకున్నా కూడా ఇప్పుడు పదవి ఇచ్చినాక ఇంకా వారిని అభివృద్ధి పదంలో నడిపిస్తా. తుంగపాడు గ్రామాన్ని మరిన్ని వర్కులు తెచ్చుకొని బిఎల్ఆర్ సారు, ఎమ్మెల్సీ గారు సహకారం, ఎంపీ గారి సహకారంతో, మంత్రుల సహకారంతో ఊరిని అభివృద్ధి చేస్తా. ఎటువంటి రూపాయి కూడా దుర్వినియోగం చేయకుండా ప్రజలకే నేను పదవి ఇచ్చిన ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకే సేవ చేసుకుంటూ ఉంటా. అదేవిధంగా ప్రజలు కూడా బయట ఇతర పార్టీ నుంచినైనా ఊర్లో ఉండని అభ్యర్థులు, ఈ ఊర్లో తిరగని అభ్యర్థులు వచ్చి ఓట్లు అడుగుతుర్రు. అదేవిధంగా గుర్తుంచుకొని నాకు భారీ మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. తుంగపాడు గ్రామ ప్రజలు వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 10 వార్డులు ఇక్కడ పోటీ చేస్తున్నాయి. ఈ పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా మంచిగా పార్టీకి పనిచేసినటువంటి అభ్యర్థులను ఎంచుకోవటం, అదేవిధంగా మాకు చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నిటిని కూడా పార్టీ పరంగా కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి, మరి అదేవిధంగా మా సోదరుడు ఇక్కడ శేఖర్ రెడ్డి గారు కూడా వారు కూడా అభ్యర్థిగా ఉన్నటువంటి సందర్భంలో వారిని డ్రాప్ చేసి మరి వెంకటరెడ్డి గారి అభ్యర్థాన్ని ఏకగ్రీవంగా అందరం కూడా ఆమోదించి మరి ముందుకు తీసుకున్నటువంటి తరుణంలో, మరి అదేవిధంగా బిఎల్ఆర్ గారి సహకారంతో ఈ గ్రామ అభివృద్ధి చాలా ముందుకు పోతుంది. బిఎల్ఆర్ కూడా ఇప్పటి సంధి ప్రజల మధ్యలోనే నిత్యం ఉపాసం ఉన్నా ఉప్పిడున్నా కూడా నిత్యం ఆయన సంకల్పం ఒకటే, ప్రజలే నా దేవుళ్ళని, ఎప్పుడు ప్రజల కొరకే పోరాడతాడు. అట్టాడి వ్యక్తికి బిఎల్ఆర్ అన్న పిలిచి, శేఖర్ రెడ్డి అన్న బిఎల్ఆర్ అన్న పోటీ సత్తంలో శేఖర్ రెడ్డి అన్నను ఊకోవాలి, మనం పార్టీ పరంగా వెంకరెడ్డి అన్న పెద్ద ఆయన కొద్దిగా గౌరవియాలి అని ఆయనతోటి ఒప్పించి, శేఖర్ రెడ్డి గారితో ఒప్పించి వెంకరెడ్డి అన్నకి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బిఎల్ఆర్ అన్న టికెట్ ఇవ్వడం మాకు సంతోషంగా తెలుపుతున్నాం. అదేవిధంగా ఎందుకు వెంకరెడ్డి అన్నని గెలిపించాలన్న కారణాలు చెప్తే, నిత్యం దేవాలయం శాఖ 24/7 ఎప్పుడు తెలిసి దేవాలయం కాడికి పబ్లిక్ ఎట్టబోతారో, వెంకరెడ్డి అన్న కాడికి కూడా కులాలకు ఖచ్చితంగా, పార్టీలకు ఖచ్చితంగా ఆయన కాడికి పోయి ఏ ఆపదున్నా సాపదున్నా కూడా పోతే ఎప్పుడంటే అప్పుడు 100 కాదు 100 నుంచి 1,00,000 వరకు 10 లక్షల వరకు కూడా వెనక ముందు ఆడకుండా కూడా ప్రతి కుటుంబానికి, తుంగపాటిలో ఏ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కులాలకి ఈ ఇంటికి ఆయన సహాయం అందలేదనేది లేదు. ప్రతి ఇంటికి కూడా నిత్యావసర సహాయాలు కానీ, డబ్బులు కానీ, ఆర్థిక సాయం కానీ, బియ్యం కానీ, ఏ ఆపదున్నా కూడా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి. అట్టాడి వ్యక్తిని మనం ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలి. ఎందుకంటే వెంకరెడ్డి అన్నకి దురదృష్ట శాతం అప్పుడు ఒకటి బ్రెయిన్ ఆపరేషన్ అయింది. అయినప్పుడు మా గ్రామంలో సొంత కుటుంబ సభ్యునికి ఎట్లా బాధ అవుతుందో అట్లా బాధపడి 101 కొబ్బరికాయ కొట్టి దేవుడు మంచిగా బతికియాలి, ఆరోగ్యం రావాలి, మా గ్రామానికి సేవ చేయాలని మొక్కినాం. అదే విధంగా దేవుడు కూడా మా కోరిక మన్నించాను. మరి గౌరవ శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు, ఎమ్మెల్సీ గారు శంకర్ నాయక్ గారు పార్టీ పరంగా బలపరిచినటువంటి బెర్దూరు వెంకటరెడ్డి గారిని గెలిపించే క్రమంలో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతున్నది. సరే, మీరు గత 10-15 నిమిషాల నుంచి మీరు కూడా చూస్తున్నారు. ఇంత ఉదయమైనప్పటికీ కూడా జనాలు కూడా అందరూ ఆదరించేసే ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో. ఇకపోతే అభ్యర్థిత్వం విషయంలో చిన్న కాంట్రవర్సీ ఏర్పడిన మాట వాస్తవము. అదే మాకు పోటీ ఉండి జనాల ఆదరణ చూసేసేసి ఆ విధంగా జరగడం జరిగింది. దీంట్లో ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని, అన్న ఎలాంటి కాంట్రవర్సీ ఉండొద్దు, మనమంతా ఒకే కుటుంబం, అందులో తుంగపాడు నాకు సెంటిమెంటు, నాకు లైఫ్ కొనసాగించి రాబోయే రోజుల్లో మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను.